మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఏఐ బిగినర్ కోర్స్ థర్డ్ బ్యాచ్ ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ అవబోతుందండి. టైమింగ్స్ సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు. ఎవరికైతే కోర్సులో జాయిన్ అవుదామనే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. అదే నంబర్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా లభిస్తుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. అంతేకాదు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, చాట్ జీపీటీ, జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, ఏఐలో ఎటువంటి కోర్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వివిధ రంగాల్లో తనదైన శైలిలో దూసుకుపోతుంది. అగ్రికల్చర్, మెడికల్, కస్టమర్ కేర్ సర్వీసెస్, ఇలా ఒకటి కాదు చాలా ఫీల్డ్స్ లో ఏఐ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. మనం ఎప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవసాయ రంగంలో ఎలా ఉపయోగపడుతుంది అనే సెపరేట్ గా ఒక వీడియో కూడా చేసాము. ఈ రోజు మన వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సినిమా రంగంలో ఎలా హెల్ప్ అవుతుంది డిస్కస్ చేద్దాం. ప్రీ ప్రొడక్షన్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకు, స్క్రిప్ట్ రైటింగ్ నుండి సినిమా ట్రైలర్స్ వరకు చాలా చోట్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ అవుతుంది. ఈ వీడియోలో ఏఐ ని మూవీస్ లో యూజ్ చేసిన విభాగాలు మరియు యూజ్ చేయకపోయినా ఉపయోగపడే కొన్ని యూజ్ కేసెస్ గురించి తెలుసుకుందాం. మొదటిగా కెమెరాల్లో ఏఐ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది. ఏఐ టెక్నాలజీని మూవీస్ షూట్ చేయడానికి యూజ్ చేసే కెమెరాస్ లో యూజ్ చేస్తున్నారు. ఏంటి నమ్మశక్యంగా లేదా? అయితే స్క్రీన్ మీద కనపడుతున్న వీడియోని గమనించండి. విక్రమ్ మూవీలో ఇంటర్వల్ ఫైట్ సీన్ అయితే వేరే లెవెల్ అని మనందరికి తెలుసు. కానీ ఈ సీన్స్ ని షూట్ చేయడానికి ఏఐ టెక్నాలజీతో డిజైన్ చేసిన కెమెరాస్ ని యూజ్ చేశారంటే మీరు నమ్ముతారా? మీరు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం. ఆ సీన్స్ ని షూట్ చేయడానికి ఏఐ టెక్నాలజీతో డిజైన్ చేసిన మోకోబాట్ అనే స్పెషలైజ్డ్ కెమెరాని యూజ్ చేశారు. ఆ కెమెరా విజువల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇంకా ఆ కెమెరాని బాగా గమనిస్తే ఒక రోబోటిక్ ఆర్మ్ కెమెరాని హోల్డ్ చేసి ఉంటుంది. ఇక మోకోబాట్ కెమెరాస్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ముందుగా ఫిల్మ్ మేకర్స్ ఎటువంటి షాట్ ని తీయాలి మరియు కెమెరాని ఎలాగ మూవ్ చేయాలి అనేది డిసైడ్ అవుతారు. తర్వాత దానికి తగ్గట్టుగా ఆ రోబోటిక్ ఆర్మ్ మూవ్ అయ్యడానికి సాఫ్ట్వేర్ ని మోకోబాట్ లో అప్లోడ్ చేస్తారు. ఈ షాట్స్ ని కెమెరామెన్ కూడా వాళ్ళ హ్యాండ్స్ ని మూవ్ చేసి తీయవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ కెమెరా పర్సన్స్ హ్యాండ్స్ ని ఎగ్జాక్ట్ గా అనుకున్నట్టు మూవ్ చేయలేరు. కొంచెం ముందుకి లేదా వెనక్కి మూవ్ చేస్తారు. అలాంటప్పుడు అంత పర్ఫెక్ట్ గా అవుట్పుట్ రాదు. కానీ ఈ మోకోబాట్స్ లో మనం వన్స్ ఈ విధంగా మూవ్ అవ్వాలి అని సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేస్తే ఎగ్జాక్ట్ గా మనం చెప్పినట్టే మూవ్ అవుతాయి. సీన్స్ కూడా ఎగ్జాక్ట్ గా షూట్ చేస్తాయి. తరువాతి రంగం వాయిస్ రీక్రియేషన్ మరియు వాయిస్ క్లోనింగ్. వాయిస్ రీక్రియేషన్ అంటే మనం ఏఐ ని యూజ్ చేసి ప్రెజెంట్ లేని యాక్టర్ వాయిస్ ని క్రియేట్ చేయడం లేదా వేరొక యాక్టర్ వాయిస్ ని క్లోన్ చేయడం. అసలు ఇది పాసిబుల్ ఏనా అంటే 100% పాసిబుల్. ఇప్పుడు మనం ఈ విధంగా వాయిస్ ని రీక్రియేట్ చేసి మూవీలో యూజ్ చేసిన ఎగ్జాంపుల్ ని చూద్దాం. రీసెంట్ గా తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో కీడా కోలా అనే తెలుగు సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీలో ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ తో సాంగ్ ని రీక్రియేట్ చేశారు. ఇలా సాంగ్ ని వేరొకరి వాయిస్ తో రీక్రియేట్ చేయడానికి ఏఐ టెక్నాలజీతో డెవలప్ చేసిన మోడల్స్ ద్వారా సాధ్యమవుతుంది. ఇన్ఫాక్ట్ ఈ సాంగ్ కొంచెం కాంట్రవర్సీ కూడా దారితీసింది. ఇలా ఏఐ వాయిస్ ని రీక్రియేట్ చేయడానికి మరియు వాయిస్ ని క్లోన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. తరువాతి విభాగం సినిమా సీన్స్ జనరేషన్. ఏఐ టెక్నాలజీని మూవీస్ లో పెట్టడానికి పెద్ద పెద్ద సీన్స్ ని క్రియేట్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. మహారాజా ఇన్ డెనిమ్స్ అనే ఈ ట్రైలర్ వీడియో చూడండి. ఈ ట్రైలర్ వీడియోని పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ క్రియేట్ చేసింది. అలానే తమిళ సినిమా వెపన్ లో నటించిన సత్యరాజ్ ని యంగ్ గా చూపించడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించారు. అంతెందుకు కంగువా సినిమా డైరెక్షన్ చేస్తున్న డైరెక్టర్ తన స్క్రిప్ట్ రైటింగ్ లో ఏఐ అసిస్టెంట్ ని ఉపయోగిస్తానని చెప్పారు. రీసెంట్ గా సొరా ఏఐ టెక్స్ట్ టు వీడియో జనరేటర్ ఏఐ టూల్ డెమో వీడియోస్ ని రిలీజ్ చేశారు. ఈ టూల్ ని ఇంకా లాంచ్ చేయలేదు. వెంటనే ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి సినిమాల్లో సీన్స్ ని డెవలప్ చేయడానికి ఉపయోగపడకపోవచ్చు. కానీ ఈ ఏఐ టూల్ ని లాంచ్ చేసిన తర్వాత కాంప్లెక్స్ సీన్స్ ని తక్కువ బడ్జెట్ లో తీసేందుకు ఉపయోగపడుతుంది. అలాగే రీసెంట్ గా ఓపెన్ ఏఐ వాళ్ళు హాలీవుడ్ డైరెక్టర్స్ ని కలవబోతున్నామని అనౌన్స్ చేశారు. వాళ్ళు డైరెక్టర్స్ తో కలిసి సొరా ఏఐ ని ఇంకా డెవలప్ చేస్తే కన్ఫర్మ్ గా ఈ టూల్ ని మూవీస్ లో సీన్స్ ని జనరేట్ చేయడానికి యూజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. తర్వాతి రంగం డి ఏజింగ్ మరియు డీప్ ఫేకింగ్. కొన్ని సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు యాక్టర్స్ ని తక్కువ ఏజ్ లో చూపించవలసి ఉంటుంది. అలాంటప్పుడు ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి డి ఏజింగ్ చేసి ఆ సీన్స్ ని తీయొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జెమినీ మ్యాన్. జెమినీ మ్యాన్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఇందులో విల్ స్మిత్ అతని యంగర్ వర్షన్ రోల్ ని ప్లే చేయడానికి మూవీ టీమ్ డి ఏజింగ్ టెక్నాలజీని యూజ్ చేశారు. అలానే మూవీలో ఎగ్జిస్టెన్స్ లో లేని వాళ్ళ క్యారెక్టర్స్ ని యూజ్ చేయాలంటే మనం డీప్ ఫేకింగ్ టెక్నాలజీని యూజ్ చేసి చేయవచ్చు. 2016లో రిలీజ్ అయిన రోగ్ వన్ ఏ స్టార్ వార్ స్టోరీ అనే మూవీలో ప్రిన్సెస్
లియా అనే యాక్టర్ ని యంగ్ క్యారీ ఫిషర్ గా రీక్రియేట్ చేయడానికి ఏఐ ని యూజ్ చేశారు. అప్పుడు ఇది ఒక సంచలనంగా మారింది. ఇలా ఏఐ టెక్నాలజీని వీడియో ఎడిటింగ్ లో కూడా కొత్త విజువల్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేయడానికి, ఏదైనా సినిమా స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు బ్రెయిన్ స్టార్మింగ్ ఐడియాస్ కి, మూవీస్ లో కొత్త క్యారెక్టర్స్ ని క్రియేట్ చేయడానికి ఇలా చాలా చోట్ల ఏఐ మూవీ మేకింగ్ లో హెల్ప్ అవుతుంది. ఇప్పటి వరకు మనం ఏఐ టెక్నాలజీ సినిమాల్లో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం. కానీ మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు అన్ని చోట్ల ఏఐ హెల్ప్ అవుతుందని చెప్తున్నారు, కానీ ఎందుకని అన్ని సినిమాల్లో ఏఐని ఉపయోగించట్లేదు అని? దానికి సమాధానం, ప్రస్తుతం చాలా వరకు ఓన్ టాలెంట్ బేస్ చేసుకుని వర్క్ చేస్తున్నారు. కొన్ని రేర్ కేసెస్ లో ఏఐని కూడా యూజ్ చేస్తున్నారు. అలానే ఏఐని యూజ్ చేస్తే కాస్త ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. కన్ఫర్మ్ గా కాలం గడిచే కొద్దీ ఏఐ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు ఏఐని సినిమాల్లో ఎక్కువగా యూజ్ చేయడం మొదలు పెడతారు. ఇప్పటి వరకు ఏఐ సినిమాల్లో ఎలా హెల్ప్ అవుతుంది అని తెలుసుకున్నాం. సినిమా రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ టూల్స్ ని ఏం ఉపయోగిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. స్క్రీన్ రైటింగ్ కోసం సూడో రైటర్, స్క్రిబ్లర్, ప్రీ ప్రొడక్షన్ కోసం రివిట్ ఏఐ, షార్ట్ ప్రో, సొరా, ప్రొడక్షన్ కోసం ఆరీ స్టెల్లర్, ఆర్టీ మోషన్ లాటిట్యూడ్, ఫిల్మ్ ఎడిటింగ్ కోసం ఇన్విడియో, రన్వే, కలరింగ్ మరియు విజువల్స్ కోసం కలర్ ల్యాబ్ ఏఐ, పిక్సోటోప్, మ్యూజిక్ క్రియేట్ చేయడం కోసం మోబర్ట్, ఐవా, సౌండ్ఫుల్, ఇటువంటి కొన్ని ఏఐ టూల్స్ ని సినిమా రంగంలో ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఫిలిం మేకింగ్ ఎలా ఉంటుంది? రానున్న రోజుల్లో ఫిలిం మేకింగ్ లో ఏఐ ఇంకా చాలా కొత్త రూపాల్లో రావచ్చు. ప్రెజెంట్ ఎగ్జిస్ట్ అయి ఉన్న టూల్స్ ఇంకా బాగా డెవలప్ అయి ఫిల్మ్ మేకింగ్ అడ్వాన్స్ లెవెల్ కి తీసుకుపోవచ్చు. తక్కువ బడ్జెట్ తో హై క్వాలిటీ అవుట్పుట్ ఉన్న ఫిలిమ్స్ ఎన్నో క్రియేట్ అవ్వచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినిమాల్లో ఎంత హెల్ప్ అవుతున్నా మనం కొన్ని ఎథికల్ కన్సిడరేషన్స్ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి, లేదంటే మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సినిమాల్లో ఎలా ఉపయోగపడుతుంది, సినిమాల్లో ఎటువంటి ఏఐ టూల్స్ ని ఉపయోగిస్తున్నారు అనే సమాచారం. ఈ టెక్నాలజీని సినిమాల్లో చూసి ఇప్పుడు చాలా మంది ఇక డైరెక్టర్స్ అందరూ ఇంటికి వెళ్లిపోతారేమో, ఏఐ సినిమాస్ ని డైరెక్ట్ చేస్తుంది, సినిమా రంగాల్లో కూడా ఉద్యోగాలు కోల్పోతాయేమో అని భయపడుతున్నారు. అలా ఏమీ జరగదు. కానీ ఏఐ సినిమాల్లో ఒక అంతర్భాగం అవుతుంది. ప్రతి చోట మనుషులకి హెల్ప్ అవుతుందే తప్ప మనిషి చేసే పనిని పూర్తిగా ఆటోమేట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. కారణం, ఏఐ జనరేట్ చేస్తుంది, మనిషి క్రియేట్ చేస్తాడు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సినిమా రంగాల్లో ఎలా ఉపయోగపడుతుంది అనే పూర్తి సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.